అన్నట్టు నేను లవ్ చేసే అతనితో నా ఎంగేజ్మెంట్ అవుతుంది. బేసిక్గా ఏమంటారు, అతని వే ఆఫ్ బిహేవియర్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అండ్ దట్టు నాకు కొంచెం సింక్ అయినట్టు అనిపించి నాకు నచ్చాడు. చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అతను. You got me baby, I got your back, looking at you, thinking about all of the ways that you know me, I can't get enough. సో సుప్రియ నేను 9th క్లాస్లో కలిసాను. సో 9th క్లాస్లో కలిసాక పెద్ద సుప్రియ అంటే ఎవరో క్లాస్లో నాకు ఏం తెలియదు. ఎవరో జనాలు సుప్రియ ఏదో మా టీచర్లు ఎవరో స్పెసిఫై చేస్తుంటే అప్పుడు నాకు తెలిసింది సుప్రియ అనే అమ్మాయి. నేను ఫస్ట్ చూసినప్పుడు సుప్రియ అంటే తమిళ అమ్మాయి ఏమో అనుకున్నాను తను చూసాక. నాకు ఎందుకు నచ్చిందంటే మోస్ట్లీ తను కొంచెం డైరెక్ట్గా ఉంటుంది. సో బేసికలీ ఉన్నది చెప్పేస్తుంది, నచ్చకపోతే నచ్చదు, నచ్చితే నచ్చదు అంతే. అదేదో ఏదో ఆలోచించి చేసింది కాదు. దట్ వాజ్ అ న్యాచురల్ సెలెక్షన్ అనమాట. అది అయిపోయింది. సో ఐ లవ్ హర్ ఫర్. ఇప్పుడు నేను రీజన్స్ చెప్తున్నాను కానీ అప్పుడు అంటే దేర్ వర్ నో రీజన్స్ ఫర్ మీ. I just loved her, that's it. That's what I like about you. Hey, that's what I like. Tell me what you gonna do. You know that I want you, you know that. That's what I like about you. Hey, that's what I like. When you put me in the mood. Hey, that's what I like about you. That's what I like about you. That's what I like about you. హాయ్, నేను సంక్షిత. సుప్రియ నాకు పిన్ని అవుతుంది. చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడు నాకు ఏది కావాలన్నా అన్నీ ఇస్తుంది. షీఈ్ వెరీ టాకెటివ్. కోపం చాలా ఎక్కువ. కోపం వస్తే ఎవరైనా తిట్టేస్తుంది, ఏమైనా చేసేస్తుంది. బాగా వెరీ సైలెంట్ నాకు తెలిసి. అండ్ సైలెంట్గా అండ్ టాకెటివ్ గర్ల్ బెస్ట్ పేర్ అని నేను అనుకుంటున్నా. సో ఐ థింక్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. नवराई माझी लाडाची ग, आवडतीला चंद्राची ग. नवराई माझी नवसाची ग, अप्सरा जशी इंद्राची ग. సో అలా కొన్ని ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటే ఒకసారి సడన్గా మహేష్ నాకు ప్రపోజ్ చేశాడు. నాకు కూడా ఇష్టం ఉంటుండే మహేష్ మీద. అతనితో ఉంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. సో నాకు ఏం భయం ఉండదు. అతను ఉంటే ఇంకా నాకు అన్నీ ఉన్నట్టే అన్నట్టు అనిపించేది. रास रचिलो साज सजिलो शुभ घड़ी छे आवी, आछा आछा टमटमाता शमणाओ छे लावी. ओ लावी, ओ लावी. ఇప్పుడు నేను చెప్తే మీరు పిచ్చేమో అనుకుంటారు. కాకపోతే అది ఒక కళతోని స్టార్ట్ అయింది అనమాట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. ఆ భయాన్ని
భయాన్ని ఆ ఫీలింగ్ని ఎంబ్రేస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుండి నాకు అర్థమైంది, ఓ ఇది భయం కాదు, ఇది ఇట్స్ అ పాజిటివ్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్ అని చెప్పి. ఇప్పుడు నాకు తెలుసుకున్నాను ప్రాబబ్లీ ఇట్ ఈస్ లవ్ అని. मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई।